రైట్ గా డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ నేతల కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం నాణ్యత లోపించి 3 ఏళ్లలోనే కూలిపోయిందని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ కలెక్టరేట్ లో అదనపు బ్లాక్ శంకుస్థాపన కార్యక్రమంలో మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజతోత్సవ సభా వేదికగా చేసిన కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గులాబీ బాస్ కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఉత్తమ్ మండిపడ్డారు. డిండి ఏదుల ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరోవైపు 10 ఏళ్లలో కేసీఆర్ 10,000 అబద్ధాలు ఆడారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇచ్చాక సోనియా గాంధీ దేవత అని కాళ్లు మొక్కిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ విలన్ అంటున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ 10,000 కోట్లు దోచుకు తిన్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా 1,000 కోట్ల భూములను ఆక్రమించుకున్నారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాక మంత్రులు అధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేయించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల మీ చెమట, మీ త్యాగం, మీ రక్తం, మీ కృషి వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ విషయం నిస్సందేహం అని చెప్పి మనం చేస్తున్నా. శాసనసభ ఎన్నికల్లో 12లో 11 శాసన స్థానాలు గెలిచినావు. ఒక్కటి చాలా నేరోగా పోయింది. ఈసారి 12కు 12 మరోసారి గెలవబోతున్నాము. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పార్లమెంటు స్థానం, నల్గొండ స్థానం దేశంలోనే పెద్ద మెజారిటీతో గెలిచినాము. భువనగిరి పార్లమెంట్ స్థానం భారీ మెజారిటీతో గెలిచినాము. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు, నేను మళ్ళీ చెప్తున్నా, మీ కృషి, మీ త్యాగం, మీ చెమట, మీ రక్తం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది నిస్సందేహం. ఈ వేదిక మీద కూర్చున్న నేను గాని, గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, పార్లమెంట్ సభ్యులు గాని, శాసన మండలి సభ్యులు గాని, శాసనసభ్యులు గాని ఏనాడు ఇది మర్చిపోము. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిలబెట్టడానికి ఇంకా కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమైతలేదు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ విలన్ అంట. ఏమన్నా కేసీఆర్ అర్థం ఉండి మాట్లాడుతున్నావా? ఇవాళ కేసీఆర్ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత 14 మంది నీ కుటుంబ సభ్యులు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి, నువ్వు సోనియా గాంధీ తెలంగాణ దేవతవమ్మ, నువ్వు లేకుంటే తెలంగాణ రాకుండే అని చెప్పి, తర్వాత 2 అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి అయ్యి మోసం మాటలతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తా 400 కాదు 10,000 అబద్ధాలు ఆడిండు. కానీ తర్వాత అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నాడు ఫస్ట్ డే రోజు. నేను ఒకటి చెప్తున్నా, చరిత్రలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత, ఆమె లేకుంటే ఎప్పటికి కూడా తెలంగాణ రాదు. ఇవాళ హైదరాబాద్తో కూడా తెలంగాణ ఇచ్చింది అని చెప్పి